హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి దీపావళికి తీసిన వీడియో అండి. ఇది దీపావళి ముందు 3 రోజులు తీసిన వీడియో అన్నమాట. ఆ రోజైతే మంగళవారం, పిల్లలిద్దరికైతే స్కూల్ అయితే ఉంది. ఇంకా పొద్దున్నే లేచి ఇల్లది క్లీన్ చేసుకుని బయట అయితే ఇలా ముగ్గు పెట్టుకుంటాను. మంగళవారం, శుక్రవారం అయితే ఇలా పిండి ముగ్గు అయితే పెట్టుకుంటూ ఉంటానండి. నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. పూజ చేసుకుని ఇంకా పిల్లల లంచ్ బాక్స్ కోసం అని చెప్పి వాళ్ళకి ఎంతో ఇష్టమైన మష్రూమ్ మసాలా కర్రీని అయితే తయారు చేస్తున్నాను. ఇది లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఫస్ట్ ఏంటంటే ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుని దాంట్లో స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చిని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్లో మనం గ్రైండ్ చేసిన ఈ మసాలా పేస్ట్ ఉంటుంది కదా, అది వేసి దాంతోపాటుగా మరికొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను వేసి దాంట్లోనే రుచికి తగినంత ఉప్పుని, స్పైసీకి తగినట్టుగా కారాన్ని కూడా వేసుకోవాలి. దీంట్లో ఇంకా మంచిగా టేస్ట్ రావాలంటే 1 టేబుల్ స్పూన్ పెరుగుని కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు చిన్నప్పుడైతే మాకు మష్రూమ్ కర్రీస్ అసలు తెలియదండి. పెళ్ళయ్యాకే నాకు తెలుసు మాట. ఇప్పుడు జనరేషన్ కిడ్స్ అంతా వేరు. వీళ్ళకి టమాటాలు, మష్రూమ్స్, పన్నీర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకేనేమో ఇంకా నాకు కూడా ఇవి అలవాటైపోయినాయి. నేను కూడా చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటానండి. వాళ్ళు లంచ్కి డిఫరెంట్గా అడుగుతూ ఉంటారన్నమాట. ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు చేయకపోతే బాగోదు కదా అని చెప్పి వీక్లీ వన్స్ వాళ్ళకి నచ్చింది చేస్తానికి ట్రై చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఇందులో అయితే కడాయిలో ఆయిల్ వేసుకుంటాం కదా, దాంట్లో మనం బిర్యానీ మసాలాలు వేసుకుని దాంతోపాటు షాజీరా కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. పసుపు వేసి మగ్గించుకున్నాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకునే ఈ మష్రూమ్ పీసెస్ అన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి. ఆల్రెడీ మష్రూమ్లో నీరు శాతం ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకుంటూ ఉండాలి. వాటర్ అనేది చాలా చక్కగా ఫామ్ అయిపోతుంది. ఇది లో ఫ్లేమ్లో నిదానంగా మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా కుక్ చేసుకోవచ్చు. అప్పుడు వాటర్ అనేది వచ్చేస్తేనే మనకి ఇక్కడ కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆ వాటర్ అంతా కూడా బాగా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. అప్పుడు మరి కొంచెం నీళ్ళు వేసుకుని మనం దాన్ని బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో అయితే ఒక్కొక్క డిఫరెంట్ ఐటెం తెచ్చుకుందామని అనుకున్నారంట. ఇంకా మా అమ్మాయి అయితే ఇలా మష్రూమ్ మసాలా కర్రీని దాంతోపాటు బగారా రైస్ చేయమ్మా అని అడిగింది. ఇంకా నేను కూడా అలానే చేస్తున్నాను. చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు మనం ఏం పెట్టినా సరే అది తీసుకెళ్లే వాళ్ళం. ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళు కొంచెం పర్టికులర్గా అప్పుడప్పుడైనా మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా అని నేను కూడా అలానే చేస్తూ ఉంటాను. అస్తమాటలు కాదండి, ఎప్పుడైనా తను అడుగుతుంది అప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. ఇలా బగారా రైస్ కూడా ప్రిపేర్ అయితే చేశాను. దాంతోపాటు ఇలా కీరాతో చేసిన రైతా అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఆనియన్స్తో పాటు ఇలా కీరాని కూడా వేసి పెడతాను. అలా తనకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి పిల్లలిద్దరికి ఇంకా ఇడ్లీని అయితే వేశాను. అవైతే ఇంకా పిల్లలిద్దరు తినేశారు. ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ ఇలా ప్యాక్ చేసేసాను. పిల్లలిద్దరిని కూడా స్కూల్కి నేనే తీసుకెళ్తా ఉంటానండి. ఇంకా ఇంటికి వచ్చి ఇల్లది క్లీన్ చేసుకుని ఈరోజు మంగళవారం కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే మేము వెళ్తూ ఉంటాం అన్నమాట. చూడండి వ్యూ ఎంత బాగుందో. బెంగళూరులో అసలు ఎక్కడ చూసినా సరే గ్రీనరీగానే ఉంటుందండి. అది ఏ పక్కకి వెళ్ళినా ఏ చిన్న ప్లేస్లోంచి మేము వస్తున్నామన్నమాట, అక్కడ కూడా ఇలా గ్రీనరీగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒక 20 నిమిషాల్లో అయితే ఈ గుడికైతే వచ్చేస్తామండి. ఇక్కడ విశేషంగా స్వామివారికి మంగళవారం చాలా బాగా భక్తులు వచ్చి పూజలు చేస్తారు. చాలా బాగుంటుందండి. ఇక్కడ బెల్లంతో చేసిన దీపాలు, అంతేకాకుండా ఇక్కడ నేను ఫస్ట్ టైం చూశాను ఏంటంటే అట్టిపండు మీద కూడా వత్తిలు పెట్టి దీపాలు వెలిగిస్తారు. మళ్ళీ అలా స్వామికి చూపించి ఆ అట్టిపండును కూడా వాళ్ళు ప్రసాదం కింద అయితే స్వీకరిస్తున్నారండి. అదైతే నాకు చాలా కొత్తగా అనిపించింది. స్వామివారిని దర్శించుకుని ఇంకా ప్రసాదం కింద సాంబార్ రైస్ని అయితే ఇస్తారు. అవి తినేసి మేము ఇంటికి వచ్చి భోజనం కూడా చేసేసామండి. తర్వాత ఇంచుమించు 3:30 ఆ టైంకి అయితే పిల్లలు కూడా వచ్చేసారు. ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే
శాండ్విచ్ చేద్దాం అనుకున్నాను నేనైతే. ఇంకా మా బాబుకి అయితే నాకు శాండ్విచ్ వద్దు, నేను ఉత్తి బ్రెడ్ టోస్టే తింటానని అన్నాడు. అసలు పట్టాన్ని ఏది తనకి నచ్చదండి, మామూలుగా ఇలా ప్లెయిన్గా ఉండటానికి తింటే తనకి ఇష్టం అంటాడనమాట. ఏమన్నా వేసినా ఎన్ని ఏరి పక్కన పెడేస్తూ ఉంటాడనమాట. అదొకటండి, అది ఎలా మానిపించాలో నాకు అర్థం అవ్వట్లేదు. మేమైతే ఇంకా అన్ని వెజిటేబుల్స్ ఇలా కీరా, టొమాటో, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుని క్రీమ్ అన్నీ కూడా లోపల వేసి ఒరిగానో కూడా వేసి మిక్స్ చేసుకుని ఇలా టోస్ట్ చేసిన బ్రెడ్ మీద అయితే స్ప్రెడ్ చేసుకుని దాని మీద చీజ్ వేసుకుని ఒక్కసారి దాన్ని మరి హీట్ చేసి అయితే తింటాము. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టము, ఒక్క మా బాబుకి తప్ప. మేము ముగ్గురం కూడా చాలా ఇష్టంగా తింటాం ఈ శాండ్విచ్ని అయితే. ఇంకా స్నాక్స్ తినేసి చూడండి పైకి అప్పుడు బాంబులు వేస్తున్నారన్నమాట. పైకి వచ్చి ఇక్కడ అంతా ఆడుతున్నాడు, పైన అంతా పిల్లలతోటి సరదాగా చాలాసేపు ఆడుకుని అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి డిమార్ట్కి అయితే వెళ్ళాం. ఇంకైతే దీపావళి దగ్గరకు వచ్చేస్తుంది కదా, కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకుందామని చెప్పి అసలు డిమార్ట్ అయితే చాలా కలకల్లాడిపోతుందండి. ఫెస్టివ్ ఆఫర్స్ చాలా పెట్టారు, చాలా రకరకాల స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా మేము అవన్నీ చూసి మాకేం కావాలో మాత్రం అవి తెచ్చేసుకుని ఇంటికి వచ్చేస్తే ఆ రోజు బాగా ఎండగా అనిపించింది. ఇంకా అక్కడ జ్యూస్ షాప్ ఉంటే అక్కడ ఆగి ఇలా మస్క్ మెలన్ జ్యూస్ అయితే తాగామండి. చాలా బాగా చేశారు. ఇందులో హార్లిక్స్ పౌడర్ కూడా వేసినట్టున్నారండి. టేస్ట్ అది అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా కొత్తగా ఉంది. మేమైతే జ్యూస్ తాగేసి ఇంకా పిల్లలు వచ్చే టైంకి ఇంకా వచ్చేసామండి. ఈరోజు బాబుకు కూడా ఫుల్ డే పెట్టారు. ఈ రోజు నుంచి తనకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఒకటి పోస్ట్ పోన్ అయింది, ఈరోజు షెడ్యూల్ చేశారండి. అది అయితే ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. ఇంకా వచ్చాక ఇద్దరు కూడా చపాతీ తినేస్తారు కదా, ఈ స్నాక్స్కి సాయంత్రం డిన్నర్కి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇష్టమైన పన్నీర్ కర్రీని చపాతీని అయితే రెడీగా చేసేస్తున్నాను అనమాట. ఈ పన్నీర్ కర్రీ వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా గ్రైండ్ చేసేస్తాను. ఆ పేస్ట్ని అయితే ఇలా బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని దాంట్లో క్యాప్సికమ్లు కూడా వేసి బాగా మగ్గించుకుని పన్నీర్ పీసెస్ని వేసేసి కుక్ చేసేసుకుంటామే. ఇందాక మనం మష్రూమ్ కర్రీ ఎలా చేసామో ఇంచుమించుగా అదే ప్రాసెస్ చేస్తూ ఉంటానండి. గ్రేవీ అయితే సూపర్గా ఉంటుంది, పిల్లలతో పాటు పెద్దవాళ్ళని కూడా ఇష్టంగా తినేస్తామన్నమాట. దాంతోపాటుగా ఇలా పుల్కాల్ని, మా బాబుకి ఎంత ఇష్టమైన ఫ్రైడ్ రైస్ని, సలాడ్ని అయితే చేశానండి. ఇది మా స్నాక్స్ కమ్ డిన్నర్ అన్నమాట. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంగా తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.